అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుతాం. వారు భయపడి ముఖమున నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు అన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పడు చూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన దేవుడవు, జీవం కలిగిన దేవుడవు నాయన, మీకు వందనాలు. ఉన్నవాడవు అనువాడమైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రం. ఈ పునరుద్ధాన ఆదివారంలో ప్రభా మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే, తండ్రి ఆత్మయే మాలో నుంచి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడేది మేము కాదని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానించుండగా వాక్యములోని అర్థం నువ్వు తెలుసుకోగలుగుటకు, వాక్యము ద్వారా దేవాలయాన్ని మేము నడిపించబడుటకు నీ కృప దయచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. మాకున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. నజరేతు తెలుగు బాప్టిస్ట్ సంఘం మీ అందరికీ యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు బ్రతికించే దేవుడు. ఆమేన్. మృతులను సహితము సజీవులుగా చేయగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు, పాపులను సహితం రక్షించుటకు వచ్చిన ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవతలను పడువారు అనేకులు కలరు. దేవతలను పడే వాళ్ళు అనేకులు ఉన్నారు. మన భారతదేశంలో చూసుకుంటే 33,000 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అవునా కదా? ఒకవేళ ఈ వేసవకాలం మిట్ట మధ్యాహ్నపు వేళ నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు ఏదైనా చల్లని మజ్జిగ నాకు ఇస్తే ఏమంటావు? దేవతలా ఇచ్చావమ్మా అంటావమ్మా, నువ్వో దేవతవి. ఒకవేళ ఎవరన్నా అయ్యారు, ఈయన పేరు సురేష్, నా పేరు సురేష్, ఆ సురేష్ గారు ఏదైనా థమ్స్అప్ వినిపించారనుకోండి, ఆ వేప చెట్టు కింద నిలబడి ఆ దేవుళ్ళకి ఇచ్చారండి ఆయన ఒక. ఇలా దేవుళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు అంటే ఏంటో అర్థం తెలియక ఎవరికి పడితే వాళ్ళకి, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దేవుడు అనే బిరుదించేస్తున్నారు అంతే. దేవుడు అనేవాడు తానంతటా తను పోషించుకుంటా ఇతరులను పోషించాలి. ఆయన దేవుడు అంటే స్వయంభవుడు అని అంటారు. స్వయంభవుడు దేవుడు అంటే అర్థం ఏంటండి? ఆయన పోషించుకుంటా మనలను పోషించాలి. మనం అరటి పండు తొక్క తీసి పెడితే ఆయన తినేవాడు దేవుడు కాదు. అబ్రహాం, మీ అల్లూరులో అబ్రహాం గారు, బైబిల్లో అబ్రహాం గారు విగ్రహంలో వ్యాపారం చేసుకునేవాడు. అవునా? విగ్రహాలు అని మనకి ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి, బొట్లో విగ్రహాలు పెట్టుకుని దేవుడు ఎన్ని రూపాయలు? నా చిన్నప్పుడు దేవుడు 5 రూపాయలు. ఎంత దేవుడు? ఎంత? మన దేవుడిని రేటు కట్టగలవా? దేవుడు ఆయన భూమి ఆకాశములను పట్టజాలని దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆ దేవుణ్ణి పట్టుకుని మనోనేత్రము వెలిగించలేని వారు, అన్యులైన వారు దేవుడికి ఒక రేటు పెట్టేశారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మనము చదువుకున్న వాక్యం ప్రకారము ఆయన సజీవుడైన గొప్ప దేవుడు. ఆయన మరణము గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మనల్ని భయపెట్టాలి అని అంటే అన్నిటికంటే అతి భయంకరంగా భయపెట్టేది మరణమే. అంతేనండి, ఇంకేం కాదు. ఒకవేళ అప్పులైపోతే ఎప్పుడొకప్పుడు తీర్చుకుంటాం, అనారోగ్యం హాస్పిటల్కి వెళ్తే బాగుపడతాం. ఇక మరణం వచ్చిన తర్వాత మరణమును తప్పించగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే.
మరణమును తప్పించుట ఎవరి వశము? యెహోవా వశము. ఆయన మరణమును తప్పించగలడు. ఎందుకని? మరణమును జయించిన వాడు కాబట్టి. ఆమేన్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. మన దేవుడికి ఉన్న ఒక రుచి ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు ఏ మరణం ఉన్నా సరే, అది ఆర్థిక మరణం అవని, ఒంటరితనం అనే మరణం అవని, లేకపోతే ఇంకొక మరణం అవని, ఏ మరణమైనా సరే నిన్ను నన్ను తప్పించగలిగిన నాథుడు దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే. ఆయన ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచం అంతటిలో కొంతమంది కలిపి ఇంచుమించు 1800 మంది కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం ఉండదు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని, అరే ఈ యేసు భక్తుల్ని, ఎవరిని? ఈ యేసు భక్తుల్ని ఏ విధంగానైనా సరే వీళ్ళు యేసు ప్రభువుని వదిలేసేటట్టుగా చేయాలరా అని ఇలాంటి హాల్ తీసుకుని మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి అని వాడు మాట్లాడుకుంటా ఉంటే ఆ చివరి నుంచి ఒకడు లేచాడు. లేచి, బాబు బైబుల్ని కాల్చేద్దాం. ఏం చేద్దాం? తెలుగు అర్థం అవుతుందమ్మా? అర్థం అవ్వట్లేదు అని అంటే ఇంకో భాషలో చెప్తారు. ఏం భాష అంటే మౌన భాష. ఇదివరకు మోగ వార్తలు వచ్చాయి. ఒక పక్క నుంచి ఒక ఆయన వార్తలు చదువుతూ ఉంటాడు, వెళ్ళేలాగానేవారు. ఎప్పుడైనా చూసారా? మా వయసులో రాబర్ట్ క్లైవ్ గారు, నేను ముసలోడు ఉన్నాను కదా, మా ముసలోడ వయసులో ఉండే మోగ వార్తలు. ఆ వార్తల్లో చెప్పాలి, తెలుగు అర్థమవుతుందమ్మా. ఆడి చెప్పట్లేదు కదా. పాపం భోజనం చేశారమ్మా, అన్నం తిన్నారా? చక్కగా ఫ్యాన్లు వేసారు, నిద్ర వస్తున్నట్టు. చెప్పండి అన్న, తెలుగు అర్థమవుతుందా? అర్థం అవని వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. తెలుగు అర్థం అవని వాళ్ళందరూ. మరి అందరికీ అర్థమవుతున్నప్పుడు సమాధానం చెప్పరే? ఏం కాల్చేద్దాం అనుకున్నారు వాళ్ళు? మంచిగా తాగినట్టుగా ఉంది. ఆ బైబుల్ని కాల్చేద్దామని అనుకున్నారు. ఇంతలో ఆయన పెద్ద ఆయన లేచాడు. బాబు నువ్వు బైబుల్ని కాల్చేస్తావా? ఏం జరుగుతుంది? వాళ్ళ గుండెల్లోనే బైబుల్ ఉంది, వాళ్ళ నోటి మాటలోనే దేవుని వాక్యాలు ఉన్నాయి. నువ్వు బైబిల్ కాల్చేయడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ నోటిలో ఉన్న వాక్యాలను బట్టి మాట్లాడే దేవుడు ఆయనే కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడే వారి ద్వారా మాట్లాడతారు కాబట్టి నువ్వు బైబిల్ని కాల్చేసినా సరే ఇబ్బంది లేదు. మరి ఎలా చేద్దాం అనుకునేసరికి ఈ మూల నుంచి ఒక ఆయన లేచాడు. లేచి పాస్టర్లందరినీ చంపేద్దాం అన్నాడు. ఏమన్నాడు? మొదట ఆయన ఏమన్నాడు? రెండో ఆయన ఏమన్నాడు? పాస్టర్లు కాల్చేద్దాం. ప్రయోజనం ఏంటి? పాస్టర్లు అంటే ఎప్పుడు? ఆరాధన ఆదివారం, అంతేనా? చెప్పండి అమ్మా. అవునా? మనకు రోజు ఆరాధన ఉంటుందా? ఏమా? ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఆ ఆరాధన ఉండవు. ఒక ఆదివారమైన ఆరాధన. మరి ఆరాధన ఆదివారం అంటున్నారు. ప్రతి క్షణము మనకు ఆరాధనే. వాళ్ళు ఏమన్నారంటే తెలియక పాస్టర్లు అంటే ఏముందిరా, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ఆదివారపు ప్రార్థనలో వాళ్ళు వాక్యం చెప్తారు 1 గంట. తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ రోడ్డు మీదకి ఇచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటే పాస్టర్లు మించిపోయి సాక్ష్యాలు చెప్తారు రా వాళ్ళు. మా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, మా జీవితంలో ఈ రోగాన్ని తగ్గించాడు, మా జీవితంలో ఈ మేలు చేశాడు అని వాళ్ళు చెప్తా ఉంటే పాస్టర్ల ప్రసంగాలు పనికిరావు. కాబట్టి పాస్టర్లను చంపడం వల్ల ఎటువంటి ఉపయోగము? బైబుల్ కాల్చడం వల్ల ఉపయోగము? ఇంకో ఆయన అన్నాడు ఈ మధ్యలోకి లేచి, అరే ఓ పని చేద్దాంరా, దేవాలయాలన్నీ కూల్చేద్దాం అన్నాడు. కూల్చేస్తే ఏమవుతురా, చెట్టు కింద మీటింగ్ పెట్టేస్తారు వాళ్ళు, లేకపోతే ఇంటింటికి మీటింగ్ పెట్టేస్తారు. ఎన్ని ఇళ్ళన్నా కూలుస్తావు, ఎన్ని దేవాలయాలన్నా కూలుస్తావు, ఇలా కాదు అని తర్జనా భర్జనా పడిపోతున్నారు. ఎంతలో పెద్ద ఆయన లేచాడు, అరే అబ్బాయి ఇవన్నీ కాదు అబ్బాయి, నా మాట మీద మీకు ఎవరికైనా గౌరవం ఉంటే, నా మాట మీద మీకు ఎవరికైనా, వాళ్ళు క్రైస్తవత్వాన్ని యేసు ప్రభుని విడిచిపెట్టాలంటే ఒకే ఒక మార్గం. ఏంటా మార్గం అని అందరూ వచ్చారు. ఏమి లేదు అబ్బాయి, ఎవడో ఒకడు మనలో, ఇంతమంది మనం 1800 మంది ఉన్నాం కదా, ఇంతమందిలో ఎవడో ఒకడు చచ్చిపోయి వాళ్ళు లెగిసాడు అనుకో, అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని నమ్మటం చెప్పడమ్మా మానేస్తారు. అనేసరికి ఒకడికి సౌండ్ లేదు, రౌండ్ అయిపోయింది.
చచ్చిపోయి తిరిగి లెగిస్తారా? లెక్కలరా? అది అయ్యే పని? ఏమండి, అయ్యే పని కాదు. ఈ అయ్యే పని కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు అవ్వని పనిని, అసాధ్యమైన పనిని, అసంభవమైన పనిని సాధ్యం చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని మనుషులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యం. మరణము ఆయనను దాచి ఉంచుట అసంభవము, బంధించి ఉంచుట అసంభవము. మరణం దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి ఆ సమాధిలో పెట్టగానే మరణానికి కాళ్ళు వణికిపోయి శుక్రవారం 3 గంటలకి తీసుకెళ్లి 6 గంటలకి సమాధిలో పెట్టారు. శనివారం ఆయన శవ శరీరము మాత్రమే ఉంది. ఆయన ఆత్మ ఎఫెసీ పత్రిక ప్రకారం ఆరోహణం అనగా అవరోహణమయ్యి చెరను చెరగా పట్టుకెళ్ళిపోయింది. ఆ శవ శరీరాన్ని చూసి మరణం ఒడిగిపోయింది. ఆదివారం తెల్లవారుతుందనగా ఆయన లేచి కూర్చున్నాడు. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పగలిగిన దేవుడు, చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను విగ్రహాల దగ్గర పూజ చేసుకున్నా ఉండండి. పూజారి నా పేరు ఎండమూరి వెంకట నాగ యేసు సురేష్ కుమార్. చాలా పెద్ద పేరు కదా ఏమ్మా? అవును సార్. ఎందుకంటే మా అమ్మ నాన్నకి ముందే తెలిసింది వీడు ఎలా 6 అడుగులు అవుతాడు, కొద్దిగా పెద్ద పేరు పెట్టేస్తే పడుంటామని చెప్పేసి పెట్టేశారు. మొత్తం అందరి పేర్లు కలిపి పెట్టేశారు. అందులో యేసుక్రీస్తు పేరు కూడా పెట్టేశారు. ఎండమూరి వెంకట నాగ యేసు సురేష్ కుమార్. అయ్యగారు వచ్చి రెవరెండు 22, 32 ఏదో అంటున్నాడు. ఆయనకి మరీ చెప్పారు, మీరు రెవరెండు అన్నదయ్యా అలాగంటే ఇంకోసారి రాను అని. ఇక్కడ రెవరెండ్లో ఎన్ని పలికిరావు. మనందరూ ఒక శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే దేవుడు ఒక చిన్న ఆధిక్యత ఇచ్చారు, వాక్యం చెప్తున్నాం అంతే. అందరము ఒక శరీరమే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే నేను ఆ దేవత దగ్గర పూజారికం పని చేసినప్పుడు పాస్టర్ గారు తల పగలగొట్టేశారు. ఏమండి, ఎప్పుడైతే తల పగలగొట్టానో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి చెడ్డ రోజులు. ఆ తర్వాత మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఆఖరికి రోడ్డు మీద పడిపోయాను. ఇవన్నీ చెప్పాలి అని అంటే ఇది సమయం కాదు, సందర్భం అంతకంటే కాదు. కేవలం యేసుక్రీస్తు కృపను బట్టి మరణించిన నన్ను కొన్ని సందర్భాలలో బ్రతికే అవకాశం లేక మందు తాగేసేసి ఎండ్రిని మందు తాగేసేసి చచ్చిపోయాను 2 గంటలు. ఇప్పటికీ నాకు తెలియదు. ఆ పరిస్థితులలో పాస్టర్ గారు, నేను ఏ తల అయితే పగలగొట్టానో ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే బతికినోడి నేను. అదవుతుందమ్మా. ఆ పాస్టర్ గారు తల పగలగొట్టేసి ఆయనే వచ్చి ప్రార్థన చేసి నా కోసం ఏడిస్తే మరలా నేను బ్రతికి ఇక్కడ నిలబడ్డాను ముందు. లేకపోతే ఎప్పుడో మనం మట్టిలో కలిసిపోయి నా ఫోటో పురుగు కూడా పెట్టేసి. దేవుని కృపను బట్టి మరణమును గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు నన్ను సజీవుల లెక్కలో లెక్కించి ఈరోజు ఈ 4:40కి మనందరం వాక్యం వినడానికి దేవుడు కృప చూపించాడు. మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఉంటుంది, సజీవులైన వారిని మీరు మృతులలో వెతుకుతున్నారు. ఆయన మృతులలో ఉండడానికి ఆయన మృతపాత్రుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన పునరుద్ధానం అవ్వడానికి పౌలు గారు అంటారు, లేఖనముల ప్రకారము ఆయన మృతిని గెలిచి పునరుద్ధానుడయ్యను. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. అదేమనగా క్రీస్తు మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను. దేని ప్రకారము? మా చెల్లమ్మ, లేఖనముల ప్రకారము. లేఖనమనగా దేవుని వాక్యము. దేవుని వాక్యమనగా దైవావేశము వలన రాయబడిన వాక్యము. లేఖనము అనగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత లిఖింపబడిన వాక్యము. దేవుని వాక్యం అనగా దేవుని మాట. వాక్యం అనగా ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఈ వాక్య ప్రకారం, ఈ దేవుని మాట
మాట ప్రకారం, లేఖనముల ప్రకారం చదువుచలి. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. దేని ప్రకారం లేపడ్డారు ఆయన? మూడవ దినమున లేఖనాల ప్రకారం లేపబడ్డారు. ఏది చేసినా యేసుక్రీస్తు ప్రభువు మన కోసమే చేశారు. ఆయన మీ కొరకు రక్షకుడిగా జన్మించాడు. ఎవరి కోసం? మన కోసం, మీ కోసం, నా కాకంటే మనందరి కోసం రక్షకుడిగా ఆయన జన్మించారు. మన కోసం సూచక క్రియలు చేశారు, మన కోసం అద్భుతాలు చేశారు, మన కోసం సిలువలో మరణించారు, మన కోసము మరణమును గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఆయన మన కోసమే. ఆ లేఖనాలు నెరవేరటం కోసము ఆయన మూడవ దినమున మృతులలో నుండి పైకి పునరుద్ధానుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఏది కాల్చేద్దామన్నా, ఏది కూల్చేద్దామన్నా, యేసుక్రీస్తు సమాధి మాత్రం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. భూలోకంలో మనుషులు ఉన్నది మొదలుకొని ఈ రోజు వరకు ఏ సమాధన్నా ఖాళీగా ఉందంటే, అర్థమవుతుందమ్మా? ఏ సమాధన్నా ఖాళీగా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధే. అలెగ్జాండర్ ఎంతమందికి తెలుసు? చదువుకున్న వాళ్ళందరికీ అలెగ్జాండర్ సుపరిచితుడు. ప్రపంచాన్ని అంతటినీ ఆయన జయించేశాడు. ఆఖరికి చిన్న దోమ పుట్టేసరికి చచ్చిపోయాడు. చచ్చిపోతా అన్నాడు, చేతులు బయట పెట్టి తను సమాధి చేయండి. ఏం పెట్టి? చేతులు బయట పెట్టి. ఎందుకని? ఈ చేతులతో అనేక మందిని చంపేశాను, అంత సంపాదించాను, ప్రపంచాన్ని సంపాదించాను, కానీ ఏది నన్ను మరణమును జయించి లేపలేదు. అలెగ్జాండర్ సమాధిలోనే ఉన్నాడు. జూలియస్ సీజర్ రోమన్ చక్రవర్తి, అతి క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, ఆయన చనిపోయాడు. ఆయన కూడా ఎక్కడున్నాడు? ఇప్పుడు సమాధిలోనే ఉన్నాడు. మహాత్మా గాంధీ ఎంతమంది తెలుసు? మహాత్మా గాంధీ తెలుసా? మహాత్మా గాంధీ చచ్చిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? మహాత్మైనా పరమాత్మ ఎవరైనా సరే సమాధిలో ఉండాల్సిందే. పేరుకు మాత్రమే మహాత్ములు ఆళ్ళు వీళ్ళు, కానీ మన దేవుని సమాధి మాత్రము ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఓ పాము ఉందనుకోండి, ఓ సర్పానికి ఏముంటాయి? కోరలు ఉంటాయి, విషపు కోరలు. ఆ సర్పం వచ్చి కాటేయగానే ఆ కోరల్లో ఉన్న విషం మనలోనికి వచ్చి మనం చచ్చిపోతాం. ఇక్కడ సర్పం రోడ్డు మీద ఉందనుకోండి, ఎవరైనా పాములు పట్టే వాళ్ళు పిలిచారు, బాబు ఇక్కడ సర్పం ఉంది, దీన్ని పట్టుకోండి రా అంటే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? కోరలు పీకేస్తారు. అప్పుడు పాము వచ్చి కాటేసినా లేదు, బతిలాడినా లేదు, కాలు చుట్టుకున్నా లేదు, ఏమీ లేదు, పేరుకు మాత్రమే పాము. అలాగే మన దేవుడు మరణం యొక్క ముళ్ళును విరిచేశాడు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ఒలివ కొండ మీద నుంచి ఆరోహణమైన తరువాత శిష్యులందరూ హతసాక్షులైపోయారు. మరణము వారి ముందు నిలబడింది. అయినా వాళ్ళు ఏమైనా భయపడ్డారండి? ఏమండి భయపడ్డారా? నాకు నెల రోజులు టైం బాబు ఆలోచించుకుని ఇప్పుడు మర్చిపోతాను అన్నారా? మనమైతే ఒకవేళ ఇప్పుడే ఇంత బాగా నేను మాట్లాడుతున్నారు, ఇంత గట్టిగా నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరు డబ్బులు బాగా కొడుతున్నారు, అటొకడు ఇటొకడు వచ్చి తుపాయికి పట్టుకుని 3 డోర్లు వేసేసారు. మీలో ఎవరైనా ఉంటారా? ఇక్కడ మా చెల్లి నిజం మంచిది ఒప్పుకోండి. ఆఖరి కావలిస్తే ఆ కిటికీలు ఒక తల్లు తల్లి ఇటు నుంచి డుంకా పొలాలను జరిపోవాలంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా మాకు క్లైబై గారు చెప్తున్నారు, ఈ ఊరట పంటల అల్లూరు, పంటలు తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు శిష్యులు అలాగ వెళ్ళాలి. చంపేస్తావా? నువ్వు చంపినా సరే యేసుక్రీస్తుని మాత్రం మేము విడిచిపెట్టాం. వాళ్ళు ఒక్కసారే చంపేయలేదండి. కొంతమంది శిష్యులను, ఇప్పుడు పేర్లు ఏది చెప్పుకుంటే అయితే సమయం కాదు, కానీ కొంతమంది క్రైస్తవులను, యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఇటేమంటారు మీరు? ఏంటమ్మా ఇది? ఈ మధ్య ఆడవాళ్ళకి ఏంటో కూడా తెలియట్లేదు. ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఏంటమ్మా ఫ్లవర్ వాజులు కదా, చర్మాన్ని తీసి ఫ్లవర్ వాజులు చేశారు ఆ రోజుల్లో. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చిన్న ముళ్ళు, ఒక ఈత ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అంతే. మీ ఆయన గారు వచ్చిన తర్వాత దానికి ఎంత కట్టు కడతాము, దొప్పటి చింపేసింది కట్టుకట్టి ఎంత, దానికి కూడా ఎంత ఏమన్నా చేయి ముళ్ళు గుచ్చుకుందండి.
దీనికి ఇంజక్షను, టాబ్లెట్, డాక్టరు, ఆ రోజులో వంట లేదు, స్విగ్గీ, జొమాటో ఉన్నాయా ఇక్కడ? లేవమ్మా, అవి లేవా? ఫోన్ లేదు. పక్క వదిలి గారికి అప్పచెప్పడమో లేకపోతే మీ ఆయన గారు వంట చేయడము. చిన్న ముళ్ళుకే వాళ్ళు కట్టేసి చర్మాన్ని తొక్క తీస్తానంటారు. మీకు తెలుసా? మీకు ఎవరికన్నా రేపు మీ తోలు తీసేస్తానరా అంటారు. తెలుసా? మాట ఎప్పుడు విన్నారా? తొక్క తీసేసి ఫ్లవర్ వాజులుగా చేసి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకున్నారంట రాజులు. అయినా కానీ వారు క్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎందుకని? దేవుడు మరణం యొక్క భయమును తొలగించేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ సువార్త ఎప్పుడు మొదలైంది అని అంటే నిన్నగాక మొన్నైంది కాదు. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీకును స్త్రీకిని, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి గొడవలు పెట్టేస్తాను. తల మీద కొడతారు, నువ్వు మడి మీద కొడతావు. తీసుకొచ్చి పెట్టాడు, ఎదురుగుండా పెట్టాడు దేవుడు. సత్మా రా నిలబడి ఇక్కడ. అవ్వమ్మా మేడం గారు రెండు ఇక్కడ నిలబడండి. మేడం గారు ఇక్కడ నిలబడ్డారు, పోమ ఇక్కడ నిలబడింది. ఆ రెండింటితో చెప్తున్నాడు, పోమా సర్పమా అమ్మ స్త్రీ మీ ఇద్దరికి వైరం. నువ్వు తల మీద కొడతావు, వాళ్ళు వచ్చి నిన్ను తల మీద కొడతారు, నీవు మడిమ మీద. కల్వరిలో జరిగింది ఏంటండి? కల్వరి కొండ మీద, సిలువ మీద జరిగిన పనేంటి? సాతాను యొక్క తల చితక త్రొక్కాడు. అవునా కాదండి? అంటే ఈ సువార్త ఎప్పుడు మొదలైంది? యేసుక్రీస్తు ప్రభు మరణం గెలుస్తారని, యేసుక్రీస్తు ప్రభు మరణం యొక్క తల చితక కొడతారని, యేసుక్రీస్తు ప్రభు సాతాను అనే అపవాది నుండి తన బిడ్డలను విడిపిస్తాడు అని సువార్త ఎప్పుడు మొదలైందంటే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలోనే మొదలైంది. ఈ సువార్త ఎప్పుడది కాదు. ఆ ప్రవచన వాక్యము నెరవేర్చుట కొరకై యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము పొంది 3వ దినమున ఆయన పునరుద్ధానుడై లేచి 40 రోజులు ఆ ఊరంతటా రకరకాల ప్రదేశాలలో కనపడి 500 మందికి అగ్గుపడి వారందరూ చూచుచుండగా ఆరోహణమాయెను. ఆమేన్. వెళ్ళిపోతా ఇద్దరు దూతలు వచ్చి చెప్పారు, మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఆయన పైకి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఒకానొక రోజు వస్తుంది, మరలా ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా తిరిగి వస్తాడు. యేసు ప్రభు పుడతాడని మరియమ్మ గారికి ఎంతమంది దేవదూతలు చెప్పారమ్మా? చెప్తారా? ఒకే దూత గాబ్రియల్ దూత వచ్చి చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభము అని, నీ కడుపున పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకోవడం వలన నువ్వు ఒక శిశువుకు జన్మనిస్తావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని ఒక దేవదూతే చెప్పింది. అవునండి? ఏమండి మాట్లాడండి, అది జరిగిందా లేదా? ఒక దూత చెప్పింది, ఇక్కడ ఇద్దరు దూతలు చెప్పారు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో ఇద్దరు దూతలు వచ్చి, మీరు చూచుచుండగా వెళుతున్న ఈ యేసే మరలా తిరిగి వస్తాడు. ఒకరు చెప్పిన మాటే నెరవేరినప్పుడు ఇద్దరు చెప్పిన మాట మరి నిశ్చయముగా. అమ్మ ఆ గోడ కానుకుని పడుకోమనమ్మా ఉండి కొద్దిగా బాగుంటుంది. ఇటు చూడమ్మా. నమస్కారం అమ్మా, గుడ్ మార్నింగ్. ఎంత మంచాను, ఇంత వేలు నీకు నిద్రలా మాట్లాడాలి. దేవునికి స్తోత్రాలు. లేఖనములను నెరవేర్చుట కొరకు ఆయన 3వ దినమున మృతిని గెలిచి లేచాడు, సమాధిని గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం. అనేక ప్రవచనాలు ఉన్నాయి ఆయన లెగిస్తారని. యెషయా అన్నాడు ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడని అన్నాడు. యోబు గారు అన్నాడు నా విమోచకుడు సజీవుడు అన్నారు. దావీదు గారు అన్నారు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను అని. ఈ ప్రవచనాలన్నీ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరి ఆయన పునరుద్ధానుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలు నెరవేరటానికి లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి చూస్తే ఒక కుష్ఠరోగి ఉంటాడు. ఇక్కడ చూడక్కర్లేదు, ఇటు చూడండి, నన్ను చూడండి. అంటే ఏదో నేను ఇదిగా ఉన్నానని కాదు, మీరు బైబిల్ తీసి ఎన్ని చేసే లోపల మళ్ళీ మీరు చదవండి, నేను చెప్పేస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనం నుంచి 41వ వచనం వరకు ఒక సందర్భం ఉంది. అదేంటి అంటే ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. ఎవరు? కుష్ఠరోగి. అంటే అందంగా ఉంటాడే? కుష్ఠరోగి అందంగా ఉంటాడంటే మాకు అక్క ఎక్కడో ఉంది ఇంటి దగ్గర.
మటన్ కూర ఉండదు, అందంగా ఉండడం, ఆయన చూడడానికి ఆయన ముట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడం. ఆ కుష్టి రోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, ప్రభువా, నీవు నన్ను శుద్ధి చేస్తావా, నన్ను బాగు చేస్తావా అంటే, ఆయన నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు అని అంటాడు. అతను కుష్టి రోగి రోగము బాగుపడను. అప్పుడు యేసు ప్రభు అంటారు, నీవు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనుపరుచుకొని ఆయనకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం నియమింపబడిన కానుకలు ఆయనకి ఇచ్చేసి, ఏం చెప్పాడమ్మా, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళు, కనుపరుచుకున్న తరువాత మోషే ధర్మశాస్త్ర ప్రకారం మోషే నిర్ణయించిన కానుక ఆ దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో నువ్వు సమర్పించుకో అని చెప్పాడు. ఎలా సమర్పించుకోవాలి అని అంటే, ఈ కుష్టి రోగము స్వస్థపరచబడిన వారు, అసలు పాత నిబంధనలో కుష్టి రోగం ఎందుకు వస్తుందంటే, పాపము చేసిన వారికి కుష్టి రోగం వస్తుందని పాత నిబంధన గ్రంథం చెప్పబడుతుంది. కుష్టి రోగము, గురుడితనం పాపము చేస్తే వస్తుంది. అయితే ఇది తగ్గిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలంటే, లేవియా కాండము 14వ అధ్యాయము 4వ వచనం, ఇది తీయండి. లేవియా కాండము, కొద్దిగా లేవియా కాండము 14వ అధ్యాయము 4వ వచనం. యాజకుడు ఏం తీసుకురావాలమ్మా, 2 పవిత్ర పక్షుల్ని తీసుకురావాలి. దేంట్లో? పారు నీటి మీద మట్టి పాత్రలో దానిని చంపాలి. ఒక పక్షిని, అమ్మ ఇది చూడడం, ఎన్ని పక్షులు తేవాలా? 2 పక్షులు. అందులో ఒక పక్షిని ఏం చేయాలి? పారుతున్న నీటి మీద మట్టి కొండ. ఎప్పుడన్నా చదివారా అమ్మా ఇది? మాకు ఏమన్నా పని పాట లేదనుకుంటున్నారా పాస్టర్ గారు? ఇవన్నీ చదవకపోయినా మా పని, పారు నీళ్ళు అయితే ఎవరికి కావాలి, మట్టి పాత్ర అయితే ఎవరికి కావాలి, పక్షులు అయితే మా ఊర్లో లేవా అంటారా? చదువుతున్నారమ్మా? బైబిల్ చదువుతున్నారా అమ్మా? చెప్పండి అమ్మా, చదువుతున్నారా? ఎలా చదువుతున్నారమ్మా? ఒకటి 2 చదువుతున్నారా? 1వ కీర్తన తీద్దాం. దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. ఓడే చాలా బాగా వచ్చేసింది, మీకు నాకు అర్థమైపోయింది. ఎన్ని వచ్చినా ఉన్నాయేమో దీంట్లో? దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో లెక్కట, సరే వదిలేసేయండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రములు ధ్యానించాలి. వాక్యం చదవటం కాదు, ధ్యానించాలి. ఎందుకు రాయబడింది? 2 పక్షులు తీసుకురావడం ఏంటి? ఒక పక్షిని పాలు నీళ్ళ మీద మట్టి కొండలో చంపేయడం ఏంటి? ఇంకో పక్షినేమో ఎగరేయాలట. అదే నమ్మగారు ఉంది అక్కడ. ఒక పక్షిని మట్టి కొండలో చంపాలి, ఇంకొక పక్షిని విడిచిపెట్టేయండి, ఎగరేసేసేయండి. 2 పక్షులకి 2 పనులు. మొదటి పక్షి మట్టి కుండలో చచ్చిపోవాలి. మట్టి కుండలో చచ్చిపోవడం అంటే, పరమాత్ముడు, పరమదేవుడు పరలోకమందు ఉన్న నివసించే గొప్ప దేవుడు మనిషిగా మట్టి శరీరమును ధరించుకొని భూలోకానికి వచ్చి ఆ మట్టి శరీరంలో మరణించుట మొదటి పక్షి చేసే పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాకపోతే రెండోసారి చెప్పారు. మొదటి పక్షి పారే నీళ్ల మీద మట్టి కుండలో చచ్చిపోవాలి. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు నరరూపిగా భూలోకానికి మట్టి శరీరమును ధరించుకుని వచ్చి ఆ మట్టి శరీరంలో ప్రాణం పెట్టాలి. ఆ పక్షి చేసిన పని, ఈయన చేసిన పని ఒకటా కాదా? దేని నిమిత్తం? పాపముల నిమిత్తం, కుష్ఠరోగము నిమిత్తం. ఒక కుష్ఠరోగి బాగుపడ్డాడంటే ఈ పక్షి మట్టి కుండలో చావాలా? అలాగే మన పాపములు పోవుటకు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము సకల దుర్నీతి నుంచి మనలను విడిపించును. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు. నీ పాపం పోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు మట్టి కుండలో మరణించాలి. అలాగే మరణించాడు. మన శరీరం మట్టి నుండి తీయబడింది అనడానికి ఈ భూమి మీద మట్టిలో 52 ఖనిజాలు ఉంటాయి. ఏంటమ్మా ఈ 52
ఖనిజాలు, భూమిలో ఉన్న ఖనిజాలన్నీ మన శరీరంలో ఉంటాయి. దీన్ని బట్టి మన శరీరము మట్టి నుండి చేయబడింది. అంతేగాని కోతి నుండో, కుక్క నుండో, ఎలక నుండో, పిల్లి నుండో వచ్చింది కాదు ఈ శరీరం. చాలా మంది అలా భ్రమపడతా ఉంటారు. కానీ మనము దేవుని స్వరూపంలో మట్టి చేత తయారు చేయబడి జీవాత్మను ఊదగా మనకు ప్రాణం వచ్చింది. ఆమేన్. రెండో పక్షి సంగతి ఏంటి అంటే ఆ పక్షిని విడిచిపెట్టాలి. అంతేనా? యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత మూడో దినమున లేచి పునరుద్ధానుడై ఒలీవల కొండ మీద నుంచి పరలోకమునకు వెళ్ళిపోయెను. అది రెండవ పక్షి. నీ పాపము క్షమించబడాలి అని అంటే పునరుద్ధానుడు లేవాలి, పునరుద్ధాన కార్యక్రమము జరగాలి. ఇలాంటప్పుడు మీకు అనుమానం రావాలి, పాస్టర్ గారు అంతా బాగానే ఉంది, చాలా గట్టిగా చెప్పారు, బాగా చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు లాజరు బతికాడు కదండి, లాజరు బతికాడా లేదా అండి? నాయీను విధవరాలి కొడుకు బతికాడా లేదా? తరువాత ఏలియా ఒక సారేపతు విధవరాలి కొడుకుని బ్రతికించాడా లేదా? దోర్కా, పేతురు గారు ప్రార్థన చేయగా దోర్కా బ్రతికిందా లేదా? మరి వీళ్ళు బ్రతకడానికి యేసు ప్రభు లెగటానికి ఒకటేనా కార్యము? ఏం అర్థమైందా? వీళ్ళందరూ బతికారు, యేసు ప్రభు కూడా వీళ్ళిద్దరూ ఒకటేనా? ఎందుకని? ఆయనది అక్షయమైన శరీరం, పరలోకములకు వెళ్ళే శరీరం. మొదట్లో ఆదాము గారిని అవ్వ గారిని దేవుడు తయారు చేసి ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోటలో పెట్టాడు. అప్పుడు వారికి ఉన్న శరీరములు మహిమ శరీరములు. మహిమ శరీరములు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మరణం గెలిచి తిరిగి లేచిన తరువాత, పునరుద్ధానుడైన తరువాత మేడగదిలో శిష్యులందరూ తలుపులు వేసుకుంటే, మనమైతే తలుపులు వేసుకుంటే ఎలా వస్తాం? కాలింగ్ బెల్ కొడతాం, లేకపోతే తలుపు తడతాం. అప్పటికి ఇవ్వకపోతే గట్టి గట్టిగా కొడతాం. అప్పటికి ఇవ్వకపోతే సెల్ ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే వాళ్ళు తలుపు తీస్తారు. అవునా కదా? ఇంతేనే ఇంకా పద్ధతి ఉంది అల్లులో. కానీ యేసు ప్రభు ఇదేమీ చేయలేదు. ఏమీ చేయకుండానే ఆ తలుపులో నుంచి లోపలికి వచ్చాడా లేదా? వచ్చాడు. మహిమ శరీరము ధరించుకుంటే నువ్వు దేంట్లో కన్నా వెళ్ళొచ్చు, ఏ కార్యమైనా చేయొచ్చు, మంచి కార్యాలే. మళ్ళీ ఏ కార్యం అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. తరువాత మేడగదిలోకి యేసు ప్రభు వచ్చారని శిష్యులందరూ తోమా గారితో చెప్తే తోమా గారు ఏమన్నారు? మీరందరూ నమ్మారు కానీ నేను మాత్రం నమ్మను. ఆయన శరీరంలో వేలు పెట్టాలి, అలా గాయాల్లో చేతులు పెడితే కానీ నేను నమ్మనన్నారు. ఈ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేదు. లేదు, యేసు ప్రభు లేదు. ఈ మాట మాట్లాడుతుండగా యేసు ప్రభు వారి మధ్యకు ప్రత్యక్షమై తోమాతో అంటారు, తోమా, దాన్ని ఏది తీసుకొచ్చి నా గాయాల్లో పెట్టు, నీ చేయి తీసుకొచ్చి నా డొక్కలో పెట్టు. ఆ మాటలు ఆయన విన్నారా లేదా? మహిమ శరీరము ధరించుకొనిన ఎడల, మహిమ శరీరము ధరించుకుంటే అది అపరిమితమైన అతీతమైన శక్తి కలిగి ఉంటుంది. సూపర్ న్యాచురల్ పవర్ అని అంటారు. ఆయన పునరుద్ధానుడు అయ్యారు లేఖనాల ప్రకారం. ఈ పాప చదివినట్లుగా 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం, లేఖనముల ప్రకారం, బైబిల్లో వాక్యములు చెప్పబడిన ప్రకారం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఆ లేచిన దేవుడు ఎందుకు లేచాడు అని అంటే మన పాపముల నుంచి మనల్ని విడిపించి పరలోక ప్రాప్తి చేయడానికి, స్వర్గ ప్రాప్తి ఇవ్వడానికి ఆయన ఆ పని చేశాడు. రెండవది, మనం లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఒకసారి ఆ వచనం చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీల సమాజం వారు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు పట్టుకుని ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చి రాయి దొర్లించబడడం చూసి ఏంటంట? దేహమందు కనపడలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం ఉంటుంది, తీయక్కర్లేదు. కొంతమంది శిష్యులు, స్త్రీలు అక్కడికి వెళ్ళారు. మరియా చెల్లెలు, ఆవిడ పేరు సలోమి, ఆవిడ వెళ్ళింది. మగ్దలైన మరియా వెళ్ళింది. క్లోపా భార్య అయిన మరియా వెళ్ళింది. యోహన్నా వెళ్ళింది. సుసన్న. ఈ 5గురు కలిసి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు అని అంటే
అమ్మా మనం చెట్టు కొట్టుకుంటాం కదమ్మా. అవును, అవి సుగంధ ద్రవ్యాలు. అవి పట్టుకెళ్ళారు దేనికి? యేసుక్రీస్తు ప్రభు వారి శవ శరీరానికి పోద్దామని. ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? ఆదివారము తెల్లవారుజామునని కదా. మనం ఆదివారం కాదు, ఏ రోజన్నా తెల్లవారుజామున లేచి యేసయ్యకు ప్రార్థన చేయటం మొదలెట్టావా అమ్మా? తెల్లవారుజామున యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారమ్మా? చేస్తే మంచిదే, చేయకపోతే మాత్రం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. తెల్లవారుజామున ఈ స్త్రీలు ఎక్కడికి వెళ్ళారు? తెల్లవారుజామున సమాధి దగ్గరికి. విలాప వాక్యాల్లో కూడా ఉంటుంది, వేకువజామున లెగిసి నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు కార్చు, మొర్ర పెట్టు. స్త్రీలకు చెప్పిన మాట, స్త్రీలేంటి పురుషులేంటి, తెల్లవారుజామున లెగిసి మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాల. ఆ కన్నీరు ఆయన ఆ సంచారపు గుడ్డులో వేసుకుంటాడు, ఆ కవిలలో వేసుకుంటాడు. రేపు పొద్దున నీ కన్నీరే నిన్ను అభిషేకించే తైలంగా మారుస్తారు. సరే, ఈ ఆడవాళ్ళు వెళ్ళారు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు ఏమయ్యారు? చదవమ్మ నేను అనుమానంగా చెప్తున్నాను. అందుకే భోజనాలు అయిన తర్వాత ప్రార్థనలు పెట్టకూడదు. భోజనాలు అయిన తర్వాత జాగ్రత్తగా తినేసి భక్తాయాసంలో ఉంటారు, కళ్ళు మాత్రం అలాగే చూడటం, కవర్ మాత్రం నిద్ర వచ్చేది అని చెప్పమంటే ఏం చెప్తారు? చదవమ్మ. అమ్మ అది కాదు, కొద్దిగా పైకి. ఆదివారపు దినమున వారు కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములను పట్టుకుని సమాధి యొద్దకు వెళ్ళిరి. చూచి అంటే వీళ్ళు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయిపోయారా లేదా చెప్పాలండి? అయిపోయారా? అంటే వీళ్ళు ముందు వచ్చారా వెనకాల వచ్చారు? వీళ్ళు లేటుగా వచ్చారు. పాపం కోరిక బాగానే ఉంది, కానీ ఇంటి దగ్గర లేచి క్యారేజీలు కట్టుకుని, భర్త క్యారేజీ కట్టి, పిల్లలకి బట్టలేసి, ఇంట్లో పనులన్నీ చేసుకుని తీరుబాటుగా 9 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకు వచ్చేసరికి ఇక్కడ వాక్యం అయిపోయి దీవెన మాత్రమే ఉంటుంది. ఆమేన్ అంటారు, అడ్డీగా వెళ్ళిపోవడం. ఇంటికి ఈ ఆడోళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు రాద్దాము యేసుక్రీస్తు ప్రభు శవ శరీరానికి అనుకుని బయలుదేరారు. ఆచ మంచిదే, కానీ టైం వీళ్ళు రాలేదు. మార్కు సువార్త 14వ అధ్యాయం తీయక్కర్లేదు. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, బేతనియా అనే ఊరిలో ఒక స్త్రీ ఉంటుంది. కుష్ఠరోగి అయిన సీమోని ఇంటి దగ్గర సీమోని గారు భోజనానికని యేసు ప్రభువుని పిలిస్తే ఆ యేసు ప్రభు సీమోని ఇంటికి వెళ్ళాడు. ఈ మాట అక్కడ ఉన్న ఆ స్త్రీకి తెలిసి ఒక మంచి అత్తరు గుడ్డ ఒకటి కొనుక్కుని 350 దేనారాలకు కొనుక్కుని తీసుకొచ్చి కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగి తలతో తుడిచి ఈ అత్తరును పగులగొట్టి ఆయన పాదములకు పూసెను. అక్కడ ఉన్న కొంతమంది ఎందుకు దీన్ని పగలగొట్టావు, ఎందుకు అలా పాడు చేసావు అంటే యేసు ప్రభు అంటారు, నా భూస్థాపిత నిమిత్తం. దేని నిమిత్తం అన్నారమ్మా? మార్కు సువార్త 14వ అధ్యాయము. ఆమె జోలికి పోకుడి. ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు? మంచి కార్యము చేశాను. ఉండను. ఈమె నా భూస్థాపిత నిమిత్తం ముందే సిద్ధపరిచెను. యేసు ప్రభు ఎప్పుడు 3.5 సంవత్సరాలు చెప్తానే ఉన్నారు, దేవాలయం పడిపోద్ది, నేను మరణిస్తాను, మరలా 3వ రోజులు లెగిస్తాను అని చెబుతా ఉంటే వెనకాలన్న ఈ స్త్రీలందరూ వింటానే ఉన్నారు, ఇలా అంటానే ఉన్నారు, అంతే మర్చిపోతానే ఉన్నారు. కానీ ఈ బేతనియాలో ఉన్న ఈవిడ మాత్రం మర్చిపోలేదు. సెంటు కొని తీసుకొచ్చి, సుగంధ ద్రవ్యాలు కొని తీసుకొచ్చి ఆయన పాదములకు పూసి భూస్థాపన నిమిత్తం ఆవిడ ఏం చేసిందట? సిద్ధపరిచింది. వాళ్ళేమో టైం అయిపోయిన తర్వాత వచ్చారు, ఈవిడ టైం ఉండగానే వచ్చి దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టింది. ఇక్కడ 2 గ్రూపులు, ఒకటి టైం అయిపోయిన తర్వాత వచ్చే గ్రూప్, ఒకటి టైం ఉండగానే. మనం ఏ బ్యాచ్లో ఉన్నాం? యేసు ప్రభు పునరుద్ధారుడే, యేసు ప్రభు సజీవుడే, ఆయన మరణమును గెలిచిన దేవుడే, ఆయన మనలో జీవమును నింపే దేవుడే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం.
ఆయన ఆరాధించడానికి మనం ఎక్కడున్నాం? ఆయన ఆరాధించే క్రమంలో మనం ఎక్కడున్నాం? వస్తున్నావా లేదా దేవుని సన్నిధికి? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. తర్వాత వీళ్ళేం పట్టుకెళ్ళారంట? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు. అవునా? సుగంధ ద్రవ్యాలు అంటే అగరవత్తులు, టెంకాయలు, ఇంకా చెప్పండి అమ్మా, చేస్తాం కదా, పూజలు చేసినప్పుడు చూస్తుంటాం కదా, ఆయనకి ఏమేమి పట్టుకెళ్తుంటారు? అరటి పళ్ళు, టెంకాయలు, కర్పూరం, ఇవన్నీ పట్టుకెళ్తారు కదా. ఈ సుగంధ ద్రవ్యాలతో యేసుక్రీస్తు ప్రభువుకి ఏ పని లేదు. వీళ్ళు పట్టుకొచ్చారు కానీ పాపం వీళ్ళు తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలన్నీ వృధా అయిపోయినాయి అక్కడ. అవునా కదా? ఆయన పూసారా? పూసినట్టుగా లేఖనం ఉందమ్మా? లేదు. అంటే సుగంధ ద్రవ్యాలు వేస్ట్ అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువుకి కావలసింది సుగంధ ద్రవ్యములు కాదు. నువ్వు నోటి ద్వారా, నీ జిహ్వ పరము ద్వారా ఆయనను ఆరాధించుట కావాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించుట కావాలి. దావీదు గారు అంటారు 141వ కీర్తన 2వ వచనం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయనకి ధూపముగా ఉండాలి, ధూపంగా ఉండాలి, సుగంధ ద్రవ్యాలుగా ఉండాలి. నువ్వు ఏం పట్టుకొచ్చావు, ఏం కట్టుకొచ్చావు, ఏం చదువుకొచ్చావు అది దేవుడు చూడడు. ఆయన హృదయమును శోధించువాడు. ఆయనకు కావలసింది హృదయం, నీ పై రూపము కాదు. నీ సుగంధ ద్రవ్యాలు పాప ఆడవాళ్ళు ఆ శనివారం విశ్రాంతి దినమున అయిపోయిన తర్వాత వెళ్ళి కొనుక్కుని రకరకాల కష్టాలు పడి తెల్లవారకుండానే పరిగెట్టుకుని వచ్చారు ఇక్కడికి. అయినా ప్రయోజనం లేదు. హృదయం సిద్ధముగా లేకుండా నువ్వు ఏం చేసినా సరే అది వృధా ప్రయాస. నీ హృదయం బాగుండాలి, నువ్వు చేసే ఆరాధన బాగుండాలి, నువ్వు చేసే భక్తి బాగుండాలి. ఇక్కడ వచ్చినప్పుడు అందరూ మంచోళ్ళే, ఇక్కడ వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉంటారు, అలా చూస్తూనే ఉంటారు, ఏముండదు. గేటు దాటి వెళ్ళిన తర్వాత మొదలవుతుంది భజన కార్యక్రమం. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు కోప్పడటం, ఒక మాట అంటే పడరు. వెంటనే మనిషికి వచ్చినంత కోపం వచ్చేది వీళ్ళకి. అంటే మీరు ఉంచాడు, మీరు సూపర్ క్యాండిడేట్. ఇంకో సంఘం గురించి చెప్తున్నాను. ఒక మాట అంటే పడరాళ్ళు. పాస్టర్ గారు, పాస్టర్ నన్ను అంటాడా? ఆయనంత, ఆయన ఎత్తెంత. ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. రోమా సైనికులందరూ ఆయనను కొట్టి ఉమ్మూసి అపహసిస్తా ఉంటే యేసు ప్రభు ఏమన్నారు? నా తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎదుగురు కనుక మనమేం చేస్తాం? అదే మాట మీరు చెప్పండి అని అన్నారు అనుకో, నాకే అదే మాట ఇచ్చారనుకో, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు కనుక వీరిని నీవు దండించు, మారిపోద్దంతే. అంటే నీలో యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అనేది లేదు. ఒక బొమ్మ ఉందంతే, ఒక బొమ్మ ఉందంతే. వెళ్ళిపోయి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాగెలాగలుగు ప్రభు నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు కాపలాకాయ, మా ఇంటికి కాపలాకాయ, మా యాభైకి కాపలాకాయ, మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అది జాగ్రత్తగా ఆటో ఎక్కాలి, ఈ పని అంతా అయింది. ఈయన మాత్రం జాగ్రత్తగా బయటికి వెళ్తాడంట. మొత్తం పని అంతా ఈంది. రాత్రికి వచ్చిన తర్వాత అలసిపోయి వచ్చాను ప్రభా, నాయన నువ్వు కొనుక్కోవు, నిద్రపోవు కదా, నాయన నువ్వు కాపలా ఉండు, నీకు ఖాళీ లేకపోతే ఆ దోపలు ఉన్నారు కదా, ఇంత దోపలు పంపించు ప్రభు నా కాపలా కాయటానికి. నీకు పునరుద్ధానం లేదు. నువ్వు సున్నం కొట్టినా చెప్పాలి, మీకు తెలుసు. ఏంటంట ఇల్లరా సమాధుల దగ్గరికి కొట్టారా సున్నం? వెళ్ళదా? మంచిది. ప్రభు అంటారు కానీ ప్రభు లేడు ఆడదు. నువ్వు సుగంధ ద్రవ్యాలు పూసుకో, ఇంకోటి పూసుకో, కొత్త బట్టలు వేసుకురా, ఇంకోటి వేసుకురా, అదంతా అవసరం. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి జన్మించాడా? యేసు ప్రభు తిరిగి లేచాడా? ఇంకా మరణించినట్టుగానే ఉన్నాడా? ప్రభా ఏదో ఆరాధన పెట్టారు ప్రభా, ఆదివారం ఆరాధన 3:30కి, 2 గంటలు ఏదో ఇల్లు వచ్చేస్తానులే ప్రభా, ఇంటి దగ్గర ఏదో పెట్టి నువ్వు రెస్ట్ తీసుకోనైనా. ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు మాట్లాడడానికి వీలు లేదు. మన మాట ఆయన ఉన్నారు.
అలాగే ఉంటే నా సహోదరి సహోదరుడా ప్రవర్తనను మార్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని పూజించే వారముగా, యేసు ప్రభు పునరుద్ధాన బలములు పొందుకునే వారముగా మనం ఉందాం. ఆమేన్. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేచెను. 3వ మాట లూకాసు వార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 28. ఏమన్నారమ్మా? భయపడకుడి, క్రీస్తును వెతుకుతున్నారని నాకు తెలుసు. భయపడద్దు. చాలా మంది చెప్తారు, సందర్భం కాబట్టి ఒకసారి నేను కూడా మాట చెప్తున్నాను. భయపడద్దు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు. ఎన్నిసార్లమ్మా? సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 65 రోజులు. అంటే 365 రోజులు భయపడద్దంటే రోజుకు ఒకసారి దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? భయపడద్దు 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 అని చెప్తా ఉన్నాడు. అవునా? మనం అంటాం నేను భయపడతాను 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 అని అంటాం. భర్త గారు బెడ్రూమ్లో ఉన్నారు, ఇంకో కిచెన్లోకి వెళ్ళి కొద్దిగా మంచిని పెట్ట, నువ్వురా తీసుకురావా మనీలే, నువ్వు రాయ్యా నువ్వురా, వచ్చే బదులు ఈ నీళ్ళు తెచ్చుకుంటాడు కదా, నువ్వెందుకు ఏంది ఎలా భయం? ఆవిడ ఇంట్లోకే, ఆ ఇంటికే రాత్రి పడుకున్నప్పుడు సొంత ఇంటికే మళ్ళీ లోపల నుండి బయట తాళం వేసుకుని పడుకుంటాడు. పొద్దున్న లేచిన తర్వాత తాళం ఎవరిని వచ్చేస్తారు. ఈ భయాలన్నీ పర్లేదు. మరణ భయం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. అవునా కదా? ఇక్కడ రాగానే చూశాను ఏంటంటే మాస్కులు, ఏంటమ్మా చెప్పండి, మాస్కులు, సామాజిక దూరము. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అర్థం కాదు. భయం కాదు, నువ్వు చాలా స్పీడ్ అయింది. బైబుల్లోనే ఉంది ఈ మాస్కులు ధరించాలి, సామాజిక దూరం. ఇది నిన్నగాక మొన్న కరోనా వచ్చి 2020 సంవత్సరంలో మనోళ్ళు సామాజిక దూరం అని పెట్టారు. కానీ కుష్ఠరోగం వచ్చినా ఏదైనా వచ్చినా పొడకన పడినా తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టాలి? క్వారంటైన్లో పెట్టాలి. క్వారంటైన్ అంటారు దాన్నే, క్వారంటైన్లో పెట్టాలి. అదే తీసుకొచ్చి మీ కరోనా దగ్గరికి వచ్చిన తర్వాత సామాజిక దూరము పాటించండి, కరోనా పాటించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి అన్నది. ఇదంతా లేవీకాండం చదివితే క్లియర్గా అర్థమవుద్ది. శానిటైజర్తో చేతులు కడుక్కోవాలి. ఆ లేవియాకాండం రాస్తున్న రోజుల్లో ఒకే రోజున 300 మంది చచ్చిపోయారు. జరిగిందే. బైబుల్లో ఉందంటే బైబుల్లో ఉండవు. ఇలాంటి కామెంటరీస్ చదివితే ధ్యానిస్తే దాంట్లో ఉంటాయి. 300 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు 300 మంది అని మోషే ఆధ్వర్యంలో అక్కడ ఉన్న 70 మంది పెద్దల్లో ఒక ఆయన పరిశోధిస్తే ఈ ఆడట ఒకే కుండలో నీళ్లలో చేతులు కడుక్కున్నారంట. ఒకడికి జ్వరం వచ్చింది, ఆడెళ్ళి కడుక్కుంటే కడుక్కున్న చేతులు ఇంకోటి కడుక్కుని మొత్తానికి 300 మంది పరదేశంలో అయిపోయారు. అప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడట, వారు నీళ్ళల్లో చేతులు కడుక్కోండి. ఎందుకంటే స్టాగ్నేట్ నిలిచిన నీళ్లలో ఏముంటుందమ్మా, మీ పల్లెటూరులో నీళ్లు నిలిస్తే ఏమి రావా? అక్కడికి సూక్ష్మ క్రిములు, తర్వాత కొంచెం సేపు ఆగితే దాంట్లో నాచు, ఆ కొంచెం సేపు ఆగితే పురుగులు, ఆ తర్వాత దుర్గంధము, ఆ తర్వాత తాగిన ఏళ్ళ మరణ రోగము వచ్చును. అవునా కాదా? మొన్న హైదరాబాద్లో కలుషితమైన నీళ్లు తాగి 2 మంది చచ్చిపోయారు. అదేదో నల్లా లీక్ అయింది. అలా చచ్చిపోవటం వలన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది పాలు నీళ్ళలో చేతులు కడుక్కోండి. మనోడు దానికి శానిటైజర్ అని పేరు పెట్టి మనకు డబ్బా ఇచ్చేసి, ఏది చేసినా దేవుడే చేస్తాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను ఇక్కడ. లారీ కింగ్. ఏ పేరమ్మా? లారీ కింగ్. అమెరికా దేశం అండి. లారీ కింగ్. ఆయన విలేకరులు తెలుసా మీకు? విలేకరులు, పేపర్ వాళ్ళు. ఆ పేపర్ వాళ్ళు అందరికంటే టాప్ మోస్ట్. ఇక ఆయనే స్టార్టింగ్ ప్రథముడు. లారీ కింగ్. ఆయన మించిన విలేకరు లేడు. ఆయన ముందుకు ఎవరు వచ్చినా సరే ఈయన ప్రశ్నలకు వాళ్ళు తల తిరిగి పడిపోవలసిందే. బోల్డ్ అని డబ్బులు సంపాదించేశాడు, కోటీశ్వరుడు అయిపోయాడు.
ఆయన దగ్గరికి ఒక లేడీ విలేకరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది. అన్ని ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇంకా ఒకే ఒక్క ప్రశ్న సార్, చెప్పమ్మా ఏంటి నీ ప్రశ్న, మీరు దేనికి భయపడతారు అంటే ఆయన అన్నాడంట టక్మని, మరణానికి భయపడతాను. దేనికి భయపడతాడట? మరణానికి. ఈవిడేమో యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆవిడ, ఈ విలేకరి, ఆడ విలేకరి. నువ్వు మరణానికి భయపడుతున్నావంటే మీరు దేవుడంటే నమ్ముతారా సార్? నేను నమ్మనన్నాడట. అందుకనే దేవుడంటే నమ్మకు కాబట్టి నీకు మరణం అంటే భయం. దేవుడిని నమ్ముకున్న వారికి మరణం అంటే భయం ఉండదు. ఎందుకనగా పునరుద్ధానంలో మరణపు ముళ్ళు ఆయన యేసుక్రీస్తు ప్రభు విరిచేశాడు కాబట్టి. జాన్ క్రిసోస్టమ్, కొంతమంది పాస్టర్కి వాళ్ళకి తెలుస్తుంది ఈ పేరు, బంగారు నాలుక అని ఆయనకు అర్థం. ఆ పేరుకి జాన్ క్రిసోస్టమ్ అనగా బంగారు నాలుక. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన నిలబడి ప్రసంగం చేస్తే కొన్ని వేల ఆత్మలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాయి. ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నారు కదా, ఇరాక్ పక్కనే ఉంటుంది. టర్కీ అని చిన్న ఉంటుంది. ఆ టర్కీ దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఈ జాన్ క్రిసోస్టమ్ అన్న ఆయన. ఆ టర్కీ దేశపు రాణి గారు ఈ క్రిసోస్టమ్ గారిని పిలిచి, ఓ క్రిసోస్టమ్, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని వదులుకోకపోతే నీ చర్మాన్ని వదిలేసి నీలో ఉన్న రక్తాన్ని పైపులతో లాగేస్తా ఉంది. ఏముంది? వదిలేసి రక్తం మొత్తం తీసేస్తావు, నేను చంపేస్తామంది. అప్పుడు ఈయనేమన్నాడు? లారీ కింగ్ ఏమన్నాడు? మరణం అంటే నాకు భయం. కానీ ఈయనేమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాయన, నువ్వు రక్తం పీల్చినా పీల్చకపోయినా, నువ్వు నన్ను బతకనిచ్చినా బతకనివ్వకపోయినా, నీవు నన్ను నీ దేశంలో ఉంచినా ఉంచకపోయినా, యేసు ప్రభువుని ప్రకటించటం మాత్రం నేను వదలను. ఎందుకనగా మరణ భయం నాకు. యేసయ్యను నమ్ముకుంటే మరణ భయము ఉండదు. అందుకే పౌలు గారు అంటారు కదా, బ్రతుకుట చావైతే లాభం. ఎందుకంటే చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, ఈ గొడవంత ఉండదు. మనం చెప్పగలమా ఆ మాట? ఏమా అమ్మా, ఎవరో మీటింగ్ పెట్టారు ఇక్కడ. మనం చెప్పగలమా ఆ మాట? బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం మనం చెప్పగలమా? ఒకవేళ చెప్పలేకపోతే నీ జీవితంలో ఇంకా పునరుద్ధాన దినం అనేది రాలేదు. నువ్వు ఎన్ని పునరుద్ధాన ఆదివారాలు ఇక్కడ జరుపుకున్నా, ఎన్ని ఈస్టర్లు జరిపినా అదంతా వృధా ప్రయాసం. నీ జీవితంలో యేసయ్య మృతిని గెలిచి లెగిస్తే, ఆయన పునరుద్ధాన శక్తి నీలో పనిచేస్తే నీవు మరణమునకు భయపడవు. దేవునికి స్తోత్రం. నీవు దేవుడిని ఇంటైలో ఆరాధిస్తావు. ఒక రోడ్డు కట ఆ తాతగారు ఒక రాయి ఇచ్చాడు. ఒక రోడ్డుకి, నీ పేరేంటి? స్టీఫెన్ పాల్. పీజే స్టీఫెన్ పాల్, జేపీ స్టీఫెన్ పాల్, పీజే స్టీఫెన్ పాల్. ఒక రాయి ఇచ్చారు ఆ కుర్రోడికి, ఆ తాతగారు. అరే నువ్వు తీసుకెళ్ళి అమ్ముకురారా అని. ఆయన రాయి పట్టుకుని బయలుదేరాడు అల్లూరులోకి. మొట్టమొదటి కూరగాయలు కొట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కూరగాయలు, తాత ఇదిగో నా దగ్గర ఒక రాయి ఉంది, ఈ రాయి తీసుకుని నువ్వు నాకు ఏమి ఇస్తావంటే ఆయన ఏమిస్తాడు? కూరగాయలు కొట్టాడు. 5 వంకాయలు ఇస్తాను. అయ్యే కదా ఉంటాయి వాళ్ళ దగ్గర. 5 వంకాయలా? ఎందుకులే అని చెప్పి అక్కడి నుంచి ఆయన కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాడు, జనరల్ స్టోర్స్ దగ్గరికి. ఆ ఓనర్ని పట్టుకుని ఈ రాయి ఇస్తాను, ఈ రాయి తీసుకుని నాకేమి ఇస్తావు? 5 కేజీలు బియ్యం ఇస్తాను అన్నాడు. 5 కేజీలు బియ్యం ఇస్తావా అని అక్కడి నుంచి బట్టల కొట్టోడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడట, ఈ రాయి తీసుకుని నీకు 5 జీన్ ప్యాంట్లను, 5 జీన్ ప్యాంట్ గట్రా వేసుకుని మిలిటరీ చొక్కా వేసాడు. ఒక 5 మిలిటరీ చొక్కాలు, 5 జీన్ ప్యాంట్లు ఇస్తాను నీకు అన్నాడు. అచ్చా అలా కాదని మందుల షాప్ దగ్గరికి వెళ్ళాడు. మందుల షాప్ దగ్గరికి వెళ్తే మీ పెద్దల్లో ఎవరికైనా షుగర్ ఉంటే షుగర్ మందులు, బీపీ ఉంటే బీపీ మందులు, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మందులు ఇస్తారు, ఈ రాయి నాకు ఇచ్చెళ్ళిపోవాలి. అబ్బాయి ఏది బాగోలేదని ఎదురుకుండా బంగారం కొట్టోడు దగ్గరికి వెళ్ళాను. ఆ బంగారం కొట్టాడు దాన్ని ఎడిదిప్పి ఇది ఎక్కడ దొరికింది అంటే, ఎక్కడో ఒకటి దొరికిందిలే తాత, నువ్వు నాకు ఎంత ఇస్తావు నువ్వు అని అంటే, అరే ఇది చాలా విలువ కలిగిందిరా, ఈ రాయి నాకు ఇచ్చేస్తే నీకు 5 లక్షలు ఇస్తాను రా. ఎంత ఇవ్వలేదు ఆ కుర్రోడు. 5 లక్షలు నాకు అక్కర్లేదు అనుకుని అలా పట్టుకుని నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరు వెళ్ళిన తర్వాత వజ్రాల కొట్టు కనపడితే ఆ వజ్రాల కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఈ రాయి మా తాతగారు ఇచ్చారండి, ఆయన దొరికిందంట, ఈ రాయి మీకు ఇస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? ఆయన చూసి బుర్ర పాడైపోయి, అరే ఏ స్టీఫెన్ పాల్, జే స్టీఫెన్ పాల్, నీకు ఎక్కడ దొరికిందిరా ఇది?
ఇది కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అర్థమైందమ్మా నేను చెప్పింది? కూరగాయల దగ్గరికి వెళ్తే ఏమిస్తాను దానికి వజ్రానికి? వంకాయలు. అంటే ఇది వజ్రమే, ఉన్న ప్రదేశాన్ని బట్టి దాని విలువ. అర్థమైందా? అర్థమైతే చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు అర్థమైంది కదా? అది వజ్రమే. కూరగాయల కొట్టుకెళ్ళిన వజ్రమే, బట్టల కొట్టుకెళ్ళిన వజ్రమే, మందులు కొట్టుకెళ్ళిన వజ్రమే, బంగారం కొట్టుకెళ్ళిన వజ్రమే, వజ్రాలు కొట్టుకెళ్ళిన వజ్రమే. కానీ కూరగాయలకి దాని విలువ వంకాయ, బట్టలోడికి దాని విలువ బట్టలు, మందులోడికి దాని విలువ బట్టలు. విలువ తెలిసిన వాడికి దాని విలువ కొన్ని కోట్లు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏమిచ్చండి? నిన్ను కొనుక్కున్నాడు. ఆమె నీకంటూ ఒక విలువ ఉంది, నాకంటూ ఒక విలువ ఉంది. మనమేమనుకుంటాం? నేను మీ ఆయన ఎప్పుడన్నా తిట్టాడు అనుకోండి, అంతేలే నేను దిక్కుమాలిదాన్ని, మా అమ్మ పట్టించుకోదు, మా నాన్న పట్టించుకోదు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునేవాడు మాత్రం ఒకరు ఉన్నాడు. నీకంటూ ఒక విలువ ఉంది. ఆ విలువ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం చేత కొనబడ్డావు. ఆ రక్తం ఇచ్చిన దేవుడు పునరుద్ధారుడైన దేవుడు. ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. నువ్వు యేసుతో ఉంటే నువ్వు వజ్రపు కొట్టు దగ్గర ఉన్నట్టే. అర్థమైందమ్మా? నువ్వు యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడి యేసు ప్రభువుని నమ్ముకుని కూడా నువ్వు అక్కడెక్కడ సీరియల్ దగ్గర, అక్కడ కౌరులు చెప్పుకునే దగ్గర, ముసలమ్మ ముచ్చట్లు చెప్పే దగ్గర, రకరకాల కుండేలు చెప్పే దగ్గర నువ్వు ఉన్నావు అని అంటే నీ విలువను నువ్వే పాడు చేసుకుంటున్నట్టు. ఒకసారి ఆలోచిద్దాం. మన దేవుడు పునరుత్థానుడైన దేవుడు. సజీవుడైన వాడు సజీవుడిగా ఉంటాడు, సమాధులలో ఉండడు. సమాధుల్లో ఏముంటాయమ్మా? ఎముకలు, పంపు ఉంటాయి, దుర్గంధం ఉంటుంది. ఈయన సజీవుడైన దేవుడు ఎముకల దగ్గర దుర్గంధం దగ్గర ఎందుకుంటాడు? ఆ ఎముకల్లో జీవం ఉందా? ఉండదు. నువ్వు కూడా జీవం లేని వారితో స్నేహం చేసావనుకో, లోకముతో స్నేహము దేవునితో వైరం. నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావేమో, దేవుడు నీకు ఇచ్చిన విలువను నువ్వు పోగొట్టుకున్నావు. ఒక్కసారి గమనించు. మన కోసమే ఆయన పుట్టారు, మన కోసమే సిలువలో మరణించాడు, మన కోసమే పునరుత్థానుడై లేచాడు, మన కోసమే మట్టి కుండలో మరణించాడు. అర్థమైందమ్మా? మన కొరికే తిరిగి లేచి ఒకానొక దినమున ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. ఆయన పునరుత్థానమును నిజముగా ఆరాధిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని చేసుకున్నది ఆయన ఆరాధించడానికి. ఆమేన్. అంతేనా? లేకపోతే మెడలో ఒక సిలువ, చెవుకో సిలువ, నెత్తి మీద సిలువ పెట్టుకోవడానికి కదా. ఆయన ఆరాధించడానికి, నిజమైన ఆరాధన ఈ పునరుత్థాన దినమున చేయడానికి నిర్ణయించుకున్నాం. అది నువ్వు ఇంట్లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, బట్టలు తింటున్నా, గుళ్ళో ఉన్నా, ఎక్కడున్నా యేసుక్రీస్తు ప్రభువుని స్తుతించే వారిగా మనం ముందుము గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలో ఉంచుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే